వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో ప్రస్తుతం వానాకాలం సీజన్ అయిపోయింది. యాసంగి నాట్లు ప్రారంభంగా అవుతూ ఉన్నాయి. ఇప్పటికే రైతులంతా నార్లు పోసుకొని నాటుకు సిద్ధమవుతూ ఉన్నారు. కానీ పరిస్థితి ఏంటంటే వానాకాలం సీజన్ ముందు ఎట్లాగైతే కొరత వచ్చిందో మొక్కజొన్నకి వేసుకోవడానికి కావచ్చు, వరికి వేసుకోవడానికి కావచ్చు, పత్తికి వేసుకోవడానికి కావచ్చు, యూరియా కొరత ఎట్లా వచ్చిందో ఇప్పుడు సేమ్ యాసంగి సీజన్ కూడా ఆ పరిస్థితి అట్లాగే కొనసాగుతూ ఉంది. రైతులు పాస్బుక్లు అట్లాగే చెప్పులు క్యూ లైన్లో పెట్టి నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, కామారెడ్డి, మెదకు ఇట్లాంటి ఉమ్మడి జిల్లాలు మొత్తం యూరియా సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంది. అయితే యూరియా కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ఈ యాప్ చాలామంది రైతులకు చదువు రాదు, వాళ్ళ యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరు. యాప్లో నాకు ఇన్ని బస్తాలు కావాలని వాళ్ళు ఇండెంట్ పెట్టుకోలేని పరిస్థితి. కొన్ని చోట్ల కొంతమంది చదువుకున్న యువ రైతులు ఉన్నప్పటికీ కూడా యాప్ పనిచేయకపోగా యాప్లో చెప్పినట్టుగా వాళ్ళకు యూరియా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూద్దాం ఒక్కొక్క చోట. ఇది మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో పిఎస్సిఎస్ కేంద్రం వద్ద చూడండి, జనాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్యూ లైన్లు నిలబడ్డారు. ఏంటి పరిస్థితి? రైతు తను పంట పండించుకోవడానికి ఎరువు ఇయ్యలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఎందుకుందనేది ఇక్కడ రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు మనం నర్సింహులపేటలో పరిస్థితి ఇది. ఇక్కడ చూడండి ఎంతమంది క్యూలో నిలబడ్డారు. ఇది నర్సింహులపేటలోనే. ఈ క్యూ ఎంత పొడవు ఉందో చూడండి. వీళ్ళ రైతులకు ఎప్పుడు యూరియా బస్తాలు వస్తాయి, వాళ్ళు ఎప్పుడు పంట పండించుకోవాలి, వాళ్ళు పంట పండించుకోవాలా లేదంటే ఆ లైన్లో నిలబడాలా, కరెక్ట్ సమయానికి నాటేస్తేనే వాళ్ళకు పంట పండుతుంది. యాసంగి సీజన్లో ఒక్క 10 రోజులు 15 రోజులు లేట్ అయినా కానీ అప్పటికి వచ్చే ఉరుములు, మెరుపులు, పిడుగులు అట్లాగే తుఫాన్ లాంటి వాటితోని పంట మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు. ఈ యూరియా కొరత ఇష్యూను అస్సలే అడ్రస్ చేస్తలేదని చెప్పవచ్చు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా ఈ ఇష్యూను పట్టించుకోవడంలో విఫలమవుతున్నారని ప్రతిపక్ష పార్టీలు, అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, నిత్యం ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపై హరీష్ రావు కూడా ట్వీట్ చేసి స్పందించాడు. మనం చూద్దాం ఒకసారి హరీష్ రావు ఏం ట్వీట్ చేసిండో. ఇక చూడవచ్చు. సాగు భాష తప్ప సాగు గురించి సోయలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లో తెల్లారాల్సిందే. అందరినీ తొక్కుకుంటూ వచ్చానని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి నీ చెత్త పాలనలో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు. నీ చిల్లర రాజకీయాలు, నీ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలే నువ్వు ముఖ్యమంత్రివా? యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారడికాయ చేయడానికి తెచ్చిన నీ యూరియా యాప్ ఏమైంది? యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చుంటే రైతులు మాత్రం తెల్లవారు నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకొని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదేనా మీరు చెప్పిన మార్పు? గత సీజన్లో ఏదైనా యూరియా కొరత చేదనుభవం నుంచి కూడా మీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం తెలంగాణ యూరియా సమస్య తీరదా? చూడండి. చూడొచ్చు, రైతులు చలిమంటలు వేసుకొని ఆ పిఎస్సి కేంద్రాలు ఏదైతే ఉంటాయో, సహకార సంఘాల కేంద్రాలు, వ్యవసాయ సహకార, అక్కడ చలిమంటలు వేసుకొని రాత్రులు యూరియా కోసం తిప్పల పడుతున్న ఈ విజువల్ చూడొచ్చు మనము. నిజంగా ఇట్లాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు, గత 10 ఏళ్ళలో ఎప్పుడు లేదని రైతులు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పుడు దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికైనా స్పందిస్తుందా? రైతుల విషయంలో స్పందిస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. కార్డు ఇచ్చి ఇవాళ నెల రోజు కానీ తిరిగి ఈ కార్లు పోయినా బండికి 500 పెట్టా, పెట్రోల్కి 500 పెట్టా, 500 పెట్టినా, మందు బత్తలేదు. ఇగో సంగీతండ నాకు 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నాటేసినా కూడా నాకు యూరియా కూడా దొరకటం లేదు. 2 ఎకరాలు తోటేసినా కూడా యూరియా చల్దామని ఒకసారి కూడా తోటకు యూరియా దొరకకపోగా ఈ మొక్కజొన్న వేసిన 1.5 ఎకరాలకు కూడా యూరియా దొరకటం లేదు. అదేదో యాప్ అంటున్నారు, ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటున్నారు. మరి నా దగ్గర ఫోనే లేదు. మరి నేను ఎలా బుక్ చేసుకోవాలి? నేను ఏం చేయాలి?
ఏదో కార్డు అంటున్నారు. మరి కార్డు ఇచ్చారు, ఆ కార్డు మీద 10 కట్టలు రాసారు. ఆ ఒక్క కట్ట కూడా ఇవ్వకపోగా మళ్ళీ యాప్ అంటున్నారు. మరి ఆ యాప్ గురించి నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ఫలానా పని చేసుకునేటోని నేను. మరి యాప్ అంటున్నారు. మరి ఆ యాప్ ఎందుకు ఇవన్నీ ఇచ్చేది ఫ్రీగా ఇయ్యాక మాకు ఎటువంటి ఏం తెలవని రైతులం మేము. ఏం తెలవని రైతులం మేము. మాకు యాప్లు ఇవన్నీ అంటే మేము ఎలా అండి, మేము ఎలా భరించగలం? మేము రైతులం మేము. మాకు ఒకటి తెలిస్తే ఒకటి తెలుస్తుంది, తెలియదు. అందుకనే మీరే ఏదో సహకరించండి. మీరు ఈ యాప్లు గీపులు తీసేయండి, మాకు ఏరియా పంపించండి. పాత రోజులు వచ్చినాయి.